ఇక్కడ ఒక సహోదరి వచ్చారు. A sister came over here. మీ కుటుంబంలో రామారావు అనే వ్యక్తి కోసం మీరు ప్రార్థిస్తున్నారు. You are praying for a person by name Ramarao in your family. రామారావు యొక్క జీవితంలో అద్భుతం జరగబోతున్నాయి. The Lord is going to do a miracle in Ramarao's life. Thank you Lord. ఇప్పుడే దుఃఖ దినాలు నాట్యముగా మార్చబడబోతున్నాయి. All the sorrow shall be turned into joy. Thank you Lord. ఎవరు ఆ సహోదరి జస్ట్ చేతులెత్తండి. Who is that sister praying for a person in your family by name Ramarao? ఇప్పుడే దేవుని ఆత్మ దర్శిస్తున్నాడు. Right now the spirit of the Lord is visiting you. ఇప్పుడే దర్శిస్తున్నాడు. He is visiting you. ఆయన మహిమ ఇప్పుడే తాకబోతున్నాయి. The glory of the Lord is touching you. గొప్ప మార్పు కలుగబోతున్నాయి. A great transformation is going to take place. విడుదల కలుగబోతున్నాయి. A deliverance is going to take place. Thank you Lord. ఆలస్యం ఎందుకు? భయపడవద్దు, జస్ట్ చేతులెత్తండి. Fear not, just lift up your hand. రామారావు అనే వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నారు. You are praying for a person by name Ramarao. Thank you Lord. ఇప్పుడే దేవునికి తాకిడి. Right now the touch of the Lord. Thank you Lord. ఇప్పుడే దేవునికి తాకిడి. The touch of the Lord. యేసు నామములో. In Jesus name. యేసు నామములో. In Jesus name. ఇప్పుడే నీ దుఃఖ దినాలు నాట్యముగా మార్చబడబోతున్నాయి. Your sorrow shall be turned to joy. Thank you Jesus. మీకు రామారావు ఏమవుతారు? మా ఆయనగారు దేవుడు రామారావు జీవితంలో అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. The Lord is going to do a great miracle in your husband's life. దేవుడు నీ దుఃఖ దినాన్ని నాట్యముగా దేవుడు చేయబోతున్నాడు. The Lord shall turn your sorrow into joy. మీ కుటుంబంలో గొప్ప సంతోషం కలుగబోతుంది. A great jubilation shall take place in your family. యేసు నామములో. In Jesus name. దేవునికి హస్తం నీ పైన చాపపడుతుందని చూస్తున్నాను. I see the hand of the Lord being stretched upon you. How long you will cry? ఇంకా ఎంతకాలం ఏడుస్తావు? How long we will weep more and more? ఇంకా ఎంతకాలం అలా రోదిస్తూ ఏడుస్తావు? Today the life changer is in you. ఈ రోజు నీ జీవితాన్ని మార్చే ప్రభు నీలోనే ఉన్నాడు. దేవునికి హస్తం చాపబడబోతుంది. The hand of the Lord shall be stretched upon you. Thank you Lord. కీర్తన 89:22 వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. The Lord is promising Psalm chapter 89 verse 22. మీ కుటుంబంలో రక్షణార్థమైన కార్యం జరగబోతున్నాయి. A great work of salvation take place in your family. Thank you Lord. రక్షణార్థమైన కార్యం జరగబోతున్నాయి. Work of salvation shall take place. ఆయన హస్తం నీ పైన చాపబడుతుంది. His hand is stretched upon you. Thank you Jesus. Thank you Lord. Thank you Jesus. ప్రభువా మీకు వందనాలు. Thank you Jesus. ప్రభువా మీకు వందనాలు. ఇప్పుడే దేవుని హస్తాలను తాకనగాక శాంతిని దేవుడు ముడుతున్నాడు. The Lord is touching a person by name Shanti. ఇక్కడ ఉందా శాంతి? అమ్మా మీ పాప ఉందా? మీ బావగారి పాప ఉందా? ఎక్కడ ఉంది శాంతి? ఇప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. Right now the Lord is blessing Shanti. థ్యాంక్ యూ లార్డ్. అమ్మా మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్ పేరు నాకు చెప్పారా? చెప్పలేదు సార్. Have you ever told your husband name to me? ఇక్కడ ఈ శాంతి వచ్చినట్టు నాకు చెప్పారు. లేదు సార్. Have you told that Shanti came to the meeting? పోనీ మా టీం మెంబర్స్ ఎవరైనా వచ్చి మీ దగ్గర వచ్చి మాట్లాడి మీరు పేర్లు చెప్పండి మేము పిలిపిస్తాం, మీ సమస్యలు చెప్పండి పిలిపిస్తామని చెప్పారు. చెప్పలేదు సార్. మరి ఇదన్నీ ఎలా నాకు తెలుసు? దేవుడి పరిశుద్ధ శక్తి వల్ల. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. The Holy Spirit is in our midst. శాంతి నీ మనస్సంతా వేదనతో ఉంది. Your heart is filled with burden. ఓవర్ థింకింగ్. You're having overthinking. తల పగిలిపోయినంతగా ఆలోచిస్తున్నా. You think a lot that your head will break. నీ జీవితంలో ఈ చిన్న వయసులోనే చాలా దెబ్బలు తగిలింది. In this small age only you face lot of pain and agony. బట్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. But the Holy Spirit is telling. నేను నీకు తోడై ఉన్నాను. I am with you. నిన్ను ఆశీర్వదిస్తాను. I am blessing you. నీకు మేలు చేయబోతున్నాను. I will do a good thing for you. అద్భుత కార్యం చేయబోతున్నాను. I am going to do a miracle for you. Thank you Lord. మీ ఇంట్లో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. There is a person in your family who is very sick. నడవలేకపోతున్నారు. He is unable to walk. ఇప్పుడే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరుస్తున్నాడు. Right now the Lord is healing that person. Thank you Lord. కాల్లో జాయింట్స్ అంత నొప్పి, all his నడుముల నొప్పి,
All his knee joints and hip joints are filled with pain. ఇప్పుడే దేవుడు ముడుతున్నాడు. Right now the Lord is touching that ఒక person. ఒక 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 అమ్మగారు చూస్తున్నాను. I see a mother. ఇప్పుడు ఆ బిడ్డను దేవుడు ముడుతున్నాడు. Right now the Lord is touching them. ఈ స్పైనల్ కార్డ్స్ అంతా దేవుడు తాకుతున్నాడు. The Lord is touching all her spinal cord. అక్కడ భయంకరమైన నొప్పి బాధ ఉంది. There is a severe pain over there. ఎవరమ్మా వాళ్ళు? ఎవరు? నొప్పి, మోకాలు నొప్పి. ఒక అమ్మగారు కనపడుతున్నారు నాకు. థాంక్యూ లార్డ్. నానమ్మ ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. The Lord is healing that mother. మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగబోతున్నాయి. All your financial problems shall be taken కొట్టండి away. గట్టిగా చప్పట్లు దినపరచండి. హల్లెలూయా. Clap your hands and glorify the Lord. థాంక్యూ లార్డ్. ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశ పరిచరా తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటిని కూర్చి నిన్న దేవుడు స్వస్థపరుస్తున్నాడు. The Lord is healing you right away. నీ యొక్క ఇదంతా నొప్పి I see lot of కాలు లాగుతుంది. I see lot of pain in your legs. ఛాతీలో నొప్పి. I see a pain in your ఈ chest. కాలు లాగుతుంది. All your legs are being strained. ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. Right now the Lord is healing ఆయన you. మహిమ ఇప్పుడే తాకుతుంది. Glory is filling you. యేసు నామములో ఇప్పుడే తాకుతుంది. In Jesus' name. థాంక్యూ. నీ కుటుంబం ఈ రోజు దర్శించబడుతుంది. Today the Lord is visiting you. మధురంగా మార్చును చూస్తావా నీకెవరు లేరని థాంక్యూ ఏం లార్డ్. చేయలేవని Heal in the name of Jesus. నిరాశ పరిచరా తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటిని కూర్చి Thank you, Lord. చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటను మరిచావా The anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. The presence of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి. The anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. The power of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. కన్నీళ్ళు నాట్యంగా షీలా అనే పేరు కనపడుతుంది. I see a person by name ఒక Sheila. వేలు వచ్చి రాస్తుంది షీలా. I see a finger writing the name Sheila. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి అభిషేకం మిమ్మల్ని తాకుతున్నాయి. The anointing of the Lord is touching you. దేవుని ప్రసన్న తాకుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. షాకా బాబా బాబా. యేసు మీ ఇంట్లో ఎవరు ఉద్యోగం లేకుండా పని లేకుండా మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? There's a person by ఉద్యోగం name కోసం who is unemployed. మా హస్బెండ్కి అయితే ప్రాపర్ జాబ్ లేదండి. ప్రభు చెప్తున్నాడు. The Lord is prophesying. నీ కన్నీళ్ళు చూశాడు బిడ్డ. I have seen your tears, my child. నీకు అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. The Lord is going to do a miracle. మరలా ఈ ప్రాంతానికి నువ్వు సాక్ష్యంతో వస్తావు. Again you will come to this meeting with a testimony. ఓవర్ నైట్ లో దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. The Lord can do a miracle in overnight. ఓవర్ నైట్ లో దేవుడు అద్భుతం The చేయగలుగుతాడు. Lord can do a miracle in overnight. ప్రాపర్ ఇల్లు లేదు, చక్కటి ఇల్లు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. You are not having a proper house. The Lord is going to bless you with a beautiful home. థ్యాంక్ యూ జీసస్. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. You are having lot of financial crisis. దేవుడికి ఇవ్వాలని చాలా ఆశ ఉంది, You have a desire to give unto the Lord, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. but you are having lot of financial problems. దేవుడు అద్భుతంగా తీర్చబోతున్నాడు. The Lord is going to meet all your financial నీకు crisis. దేవుడు ఏం కావాలని చెప్పి అడుగుతున్నాడు. The Lord is asking, what do you want? దేవుడి నుండి ఏం ఆశిస్తున్నావు? What do you want from the Lord? ఇంకా దేవుడిలో నేను బాగా ఎదగాలి. ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు బిడ్డ. For sure you will grow in the Lord. కానీ ప్రభు చెప్తున్నాడు, But the Lord is saying, జరిగినవన్నీ మర్చిపో. forget the past. జరిగినవన్నీ మర్చిపో. Forget all the things that happened in the past. దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. The Lord is going to do a miracle. Thank you, ఆయన Lord. అభిషేకం ఇప్పుడే తాకుతున్నాయి. His anointing is touching you. జ్యోతి ఎవరు? మీరేనా? థ్యాంక్ యూ లార్డ్. ఈవిడికి ఒక బంధురాలుగా కాదు, ఒక ఫ్రెండ్ గాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. The Lord is telling, not as a relative, but you need to be like a friend. కొట్టండి గట్టిగా చెప్పలాలు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. I say God has my witness. I don't know anything about them.
ప్రభు అంటున్నాడు, ఈ బిడ్డ చాలా సున్నితమైన మనసు, This girl is very sensitive. చాలా బాధపడిపోతా ఉంటారు. She's feeling so bad. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా బాధపడిపోతుంది. Though a person says a small thing, she feels so bad. కానీ ఈవిడ కూడా ఎవరి జోలికి వెళ్ళదు. Even she won't bother కానీ about ఎవరైనా anyone. అంటే మాత్రం చాలా బాధపడిపోతుంది. But if anyone says something, she feels so bad. ఈవిడికి మీరు ఏమవుతారు? పిన్ని అవుతారు. పిన్ని కాదు, మీరు ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ ఆ బిడ్డను ధైర్యపరచాలని ప్రభు చెప్తున్నాడు. జ్యోతి అనే పేరు నాకు స్పష్టంగా కనపడింది. మీ దైవ సేవకుడు బలమైన ప్రార్థన పరుడు, ఆ సంఘంలో మీరు నాటబడి ఉన్నారు. Your local pastor is a man of mighty prayer. You are rooted in that particular church. ఆ సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు. The Lord is blessing that church. ఆ సంఘం విస్తరించబోతుంది. The church is going to be multiplied. ఆ చర్చకు వచ్చే ఒక సహోదరి ఉన్నారు. ఆ చర్చకు వచ్చే ఆ సహోదరి, ఆ విశ్వాసి పేరు సరోజిని. That believer in your church name is Sarojini. ఇప్పుడు ఆ బిడ్డ కూడా అద్భుతం జరుగుతాయి. Right now the Lord is going to do a miracle. దేవుడు ఆ బిడ్డను ముట్టబోతున్నాడు. The Lord is going to touch her. ఆశీర్వదించబోతున్నాడు. The Lord is blessing her. ఇప్పుడే మహిమ తాకబోతున్నాయి. Right now the glory of the Lord is ఈ ఆదివారం this Sunday. ఆమె నిన్ను కలుస్తారు. She will meet you. మీకు ఆవిడతో ఒక మాట ఏర్పడతాయి. You'll have a relationship with her. థ్యాంక్ యూ లార్డ్. ఆమెతో నీకు మాట్లాడాల్సి ఉంటాయి. You need to talk to her. అప్పుడు దేవుడు ఇలా పేరు బట్టి పిలిచాడని చెప్పు. Then say to her that the Lord has called her. ఇప్పుడే దేవునికి అభిషేకం తాకుతుంది. Right now the anointing of the Lord is touching. యేసు నామములో తాకుతుంది. In Jesus' name the anointing నీ is హృదయ touching. వాంఛను దేవుడు నెరవేరుస్తున్నాడు. The Lord is fulfilling your heart desire. 2 నెలలు అద్భుత కార్యం In జరగబోతున్నాయి. 2 months the Lord is going to do a miracle. ఫైనాన్షియల్ ప్రాబ్లం అని All తీరబోతున్నాయి. your financial crisis shall నీ be put. కుటుంబంలో మేలు జరగబోతుంది. Things shall happen unto you. దేవునికి నీడ మీ మీద The పడబోతున్నాయి. shadow of the Lord is falling upon you. దేవునికి అభిషేకం The తాకబోతుంది. anointing of the Lord is coming upon you. మీ దుఃఖ దినాలు సమాప్తంగా పోతున్నాయి. All your days of sorrow shall come to an end. ఒక దర్శనం చూస్తున్నాను. I see a vision. రీసెంట్ గా ఒకరు కీడు నుండి తప్పించబడ్డారు. నేను జూలై 21st బీరువా తుడిస్తే నేనే చైర్ తప్పిపోయి పడిపోయానండి. 2 కాళ్ళు కూడా నాకు దెబ్బ తగిలి సార్. దేవుడు సాతాను క్రియలు లయం చేస్తున్నాడు. బాబు పాప వీళ్ళిద్దరికి దేవుడు జ్ఞానం ఇస్తాను మాట్లాడుతున్నాడు. The Lord is promising. The Lord will give knowledge to your son and daughter. థ్యాంక్ యూ లార్డ్. మీ బాబు కడుపులో ఉన్నప్పుడు మీకు ఆరాధనలో నొప్పి ఏర్పడింది. కానీ దేవుడు అద్భుతంగా సేవ్ చేశాడు. అది సాతాను శోధన, కానీ దేవుడు తప్పించాడు. ఆ బిడ్డను మీరు దేవుని సేవకి సమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఆశ ఉంది, నా పిల్లలు దేవుని పని చేయాలని. అవును సార్. నేను బాబు 8th month కడుపులో ఉన్న నేను రాజమండ్రి నటరా థియేటర్కి వచ్చానండి. మీరు నా కడుపు మీద వేసి ప్రార్థన చేశారండి. మా అమ్మగారు ఊరి పిఠాపురం అండి. ఏ సంవత్సరం? 2015 సార్. అయితే నాకు మీకు పరిచయం ఉందా? వ్యక్తిగత పరిచయం ఉందా? లేదు సార్. లేదయ్య గారు. మరి ఈ విషయం ఎవరు తెలియపరిచారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బిడ్డ దేవునికి సొంతం. That son belongs to the Lord. ఆయన మీద నెహెమియా అభిషేకం ఉంది. He has the anointing of Nehemiah. ఆయన నెహెమియా లాగా నీ కొడుకును వాడుకుంటాడు. The Lord will use your son like Nehemiah. నెహెమియా లాగా వాక్యం బోధిస్తాడు. Like Nehemiah, he'll preach the word. మీ అమ్మాయి చక్కగా పాటలు పాడుతుంది. Your daughter will sing so well. పాటలు పాడాలంటే మీ అమ్మాయికి చాలా ఇష్టం. చిన్న వయసు కానీ బాగా పాటలంటే ఇష్టం. ఇప్పుడు వచ్చింది సార్ వేస్తే. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ? థ్యాంక్ యూ లార్డ్. చక్కగా నువ్వు పాటలు పాడతావు బిడ్డ. You'll sing songs in a beautiful manner. ఎప్పుడైనా చర్చిలో పాడే మైక్ పట్టుకొని పాడాను సార్. పాటలు పాడడానికి నీకు ఇష్టమేనా? ఎస్ సార్. నీ గొంతులో ఈ రోజున ఒక అభిషేకం దిగబోతున్నాయి. పాటలు పాడుతున్నప్పుడే ప్రజలు ఆదరించబడతారు. ఒక మంచి అనాయింటెడ్ వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. నీకు చిన్నప్పటి నుండి నీకంటే లేని వాళ్ళకు సహాయం చేయాలని, హెల్ప్ చేయాలని నీకు ఆశ ఉండేది. ఎస్ సార్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన మహిమ నీ పైన ఉంటుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు మీ అమ్మగారు, మీ ఇంట్లో వాళ్ళ చుట్టాలు ఇచ్చిన కొద్దిపాటి పైసను కూడా దేవుడికి ఇవ్వాలనే ఆశ నీకు ఎప్పుడు మండుతూ ఉంటుంది. అందుకొరకు నిన్ను దేవుడు ఐశ్వర్యవంతురాలుగా దేవుడు చేస్తాడు. నువ్వు దేవుళ్ళు ఆశీర్వించబడతావు, దీవించబడతావు. ఆయన మహిమ నీ మీద ఉంటుంది.
మీ డాడీ కూడా ఇంకా ప్రభులో స్ట్రాంగ్ అవుతారు. మీ హోల్ ఫ్యామిలీ ప్రభు కోసం నిలబడబోతున్నారు. నిన్ను ఆశ్రయించబోతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్లో నేను సండే స్కూల్ టీచర్గా దేవుడు వాడుకోబోతున్నాడు. చిన్నపిల్లలకు వాక్యం చెప్పే జ్ఞానం దేవునికి ఇవ్వబోతున్నాడు. నిన్ను అభిషేకించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చూసిన అబ్బాయి ఈయనే. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. This is the son whom I was prophesying. ఈ అబ్బాయి పుట్టగానే నీకు 3 ప్రవక్తల పేర్లు కనపడింది. దాంట్లో జోయల్ అని పేరు పెట్టాలని నీకు బలమైన ప్రేరేపణ. ఎస్ సార్, జోయల్ కుమార్ సార్. హల్లెలూయా. ఈ రోజు నుండి ఈయన దేవుడు ప్రవక్తగా వాడుకుంటాడు. The moment your son was born, you saw a అభిషేకంతో వాడుకుంటాడు. The Lord will use him with anointing. కానీ చదువులో ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. He was unable to focus on his education. కానీ చాలా టాలెంట్ అబ్బాయి. But he is very talented. కానీ చదువులో కాన్సన్ట్రేట్ చేయాలి. He need to focus on దేవుడు his జ్ఞానం education. ఇస్తున్నాడు. The Lord is giving him knowledge. ఎప్పుడు వీక్ గా ఉంటాడు. He seems to be so weak. కానీ దేవుడు ఈయన స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు. The Lord is strengthening him. నిన్ను అభిషేకిస్తున్నాడు. The Lord is anointing him. సామువేల్ లాగా వాడుకోబోతున్నాడు. The Lord will use him like Samuel. హల్లెలూయా. థాంక్ యూ. 3 ప్రవక్తల పేరులో సామువేల్ కూడా ఉన్నాడు. కనుక సామువేల్ జోయల్ కుమార్ అని దేవుడు ఆత్మ చెప్తున్నాడు. The Spirit of the Lord is telling, from today he is called Samuel Joel Kumar. ఈయన సామువేల్ లాగా దేవుని చేతిలో వాడబడతాడు. He will be used by the Lord like Samuel. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. పాప నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? థ్యాంక్ యూ లార్డ్. నీకు చదువు గురించి భయపడవద్దు. 2 సబ్జెక్టులో కొంచెం వీక్గా ఉన్నావు. ఆ వీక్ సబ్జెక్ట్లో ఈ రోజు నుండి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు నీకు. You are weak in 2 subjects. The Lord is giving you knowledge in those subjects. మంచి జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు. He is giving you wisdom and knowledge in those మీ subjects. క్లాస్ లో ఒక ముస్లిం అమ్మాయి ఉంది. There is a Muslim person in your. థ్యాంక్ యూ లార్డ్. ఆ అమ్మాయికి ధీటుగా నువ్వు చదువుతావు. You will be a competitor unto that daughter. మంచి జ్ఞానం దేవుడు ఇస్తానని మాట్లాడుతున్నాడు. The Lord is promising you a good knowledge. అభిషేకిస్తానని The Lord మాట్లాడుతున్నాడు. is anointing you. మ్యాథ్స్ లో నీకు మంచి మార్కు వస్తాయి. You will get good marks in mathematics. మ్యాథ్స్ గురించే మ్యాథమెటిక్స్ గురించే నీకు భయం. You are worried about mathematics. అవునా? Yes, sir. మ్యాథ్స్ లో నీకు ఇంట్రెస్ట్, ఈవెన్ అది ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఈ రోజు నీకు ఆ ఇంట్రెస్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. You are not having interest upon mathematics, but from today the Lord will give you passion for mathematics. థ్యాంక్ యూ లార్డ్. ఈసారి నుండి మీకు అబౌవ్ 70, 80, 90 అని మ్యాథ్స్ లో వస్తూ రాబోతుంది. From today the Lord will give you above 80-90% of marks in mathematics. థ్యాంక్ యూ. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. The Lord is blessing you. అండ్ ఆల్సో ఇంగ్లీష్ లో ఒక పేపర్ దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు. In English the Lord గ్రామర్ లో దేవునికి జ్ఞానం ఇస్తున్నాడు. The Lord is giving you wisdom in English grammar. నీకు సోషల్ సైన్స్ అంటే చాలా ఇష్టం. You love social science. దాంట్లో నువ్వు ఒక బ్రేక్ త్రూ You చూడబోతున్నావు. see a breakthrough in that subject. దేవుని The Lord is ఆశీర్వదించబోతున్నాడు. going to bless you. ఆయన మహిమనిమై దిగుతున్నాయి. His glory is coming upon you. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే దిగుతున్నాయి. The presence of the Holy Spirit is coming upon you. మీరు ఈరోజు వేయబోతున్న కానుక చిన్నదైనప్పటికీ దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. Though you are sowing a very little seed in the kingdom of God, the Lord is going to multiply your seed. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. The Lord is multiplying, blessing you. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. The Lord is blessing you. దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాడు. The Lord is blessing you. కానీ దేవుడు 300 రూపాయల కాయలు కనపడుతున్నాయి. See 300 ఇప్పుడు rupees. దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. Right now the Lord is multiplying it. ఆశీర్వదించబోతున్నాడు. He is blessing it. దేవుని యొక్క ప్రసన్నత ఇప్పుడు తాకబోతున్నాయి. And the presence of the Lord is touching you. నీ కుటుంబం ఆశీర్వదించబడబోతున్నాయి. Your family shall be blessed. In the name of Jesus, నజరేయుడైన యేసు I release the fire in the name of Jesus. యేసు నాలో అభిషేకాన్ని అగ్నిని విడుదల చేస్తున్నాడు. Bless them, Lord. ఆశీర్వదించండి In Jesus' name. యేసు నామములో. మీలో ఎవరికి కడుపులో తరచుగా నొప్పి వస్తుంది, కడుపులో దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. The Lord is healing you right away. ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. The Lord is healing you right హీలింగ్ away. జరుగుతుంది. A healing is taking place. హీలింగ్ A జరుగుతుంది. healing is taking place. జస్ట్ మీ పేగుల్లో చిన్న ప్రాబ్లం ఉంది.
There's a small problem in your ఇప్పుడే intestine. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. The Lord is healing you. మీ పేగులు కొంచెం దిగినట్టుగా అనిపిస్తుంది, I see your appendix coming down. కానీ దేవుడు ఇప్పుడే దాన్ని స్వస్థపరుస్తున్నాడు. Right now the Lord is healing you. Healing! స్వస్థత. Be healed in the name of Jesus. ఇప్పుడే స్వస్థత పొందుకో. అద్భుతం జరుగును. Let a miracle take place. ఈ రోజు ఎప్పుడు మీకు నొప్పి రాదు. From today you will no more have any pain. దేవుడు మన స్వస్థపరుస్తున్నాడు. The Lord is healing you. మీ కుటుంబంలో నెమ్మది సమాధానం కలగబోతుంది. You will have peace and harmony in your family. దేవునికి అభిషేకాన్ని మీరు రుచి చూస్తారు. You will taste the anointing of the Lord. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. దేవుని మహిమ దిగునుగాక. The glory of the Lord come upon you. దేవుని మహిమ దిగునుగాక. The glory of the Lord come upon మిమ్మల్ని you. నేను ఆశీర్వదిస్తున్నాను. Lord, I bless them right మిమ్మల్ని away. దీవిస్తున్నాను. Bless them right away. పరిశుద్ధాత్మ మహిమ ఇప్పుడు Let తాకునుగాక. the Holy Spirit glory touch them. దేవునికి ప్రసన్నత Let the presence of the Lord touch తాకునుగాక. them. థ్యాంక్ యూ లార్డ్. బలపరచండి ప్రభా, Strengthen them. ఆశీర్వదించండి. Bless them. నెక్స్ట్ మీలో ఎవరికి బర్త్డే వస్తున్నాయి? బర్త్డే నెక్స్ట్ 29th లోపల, నవంబర్ 29th లోపల మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరగబోతున్నా. Before November 29, the Lord is going to do a great మీరు miracle. సాక్ష్యం చెప్పండి. You need to share the testimony. హల్లెలూయా. గొప్ప అద్భుతం, A very great చిన్న miracle. అద్భుతం కాదు, Not a little miracle. గొప్ప అద్భుతం. Great miracle. నేను పలికిన మాటను పరలోకం రికార్డ్ చేసింది. The words I have spoken were recorded by the అది heaven. ఫుల్ఫిల్ కాబోతున్నాయి. Come to pass. In the name of Jesus. నజరేయుడైన యేసు నామములో. Amen. Amen. God bless you. యేసు మా